వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై టీడీపీ నేతలు మండిపడ్డారు. అమరావతిపై కొత్త నాటకాలు ఆపాలని హితవు పలికారు. ప్రజల్లో మళ్లీ గందరగోళం సృష్టించవద్దన్నారు. విజయవాడ గుంటూరు మధ్య పెట్టి నువ్వు ఉండి ఒక 400 ఎకరాలు అయితే సరిపోతుంది, నీకు ఇక్కడ కట్టేసుకోవచ్చు. అది జనరల్ సహజంగా ఎలాగో డెవలప్ అయ్యేది అవుతుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య చెప్పారు. ఈ రోజు ఇక్కడ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. గత గవర్నమెంట్లు మేము అప్పుడు ఉన్నప్పుడు ఇక్కడ నుంచి అమరావతిలో నుంచి రూల్ కూడా చేశాము. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఉండి వస్తే మన ఖర్చు లేకుండా ఎట్లా రూల్ చేయాలనేది ఆలోచిస్తే విజయవాడ గుంటూరు మధ్య పెట్టండి అన్నాం. అండ్ దాని ప్రకారమే కంటిన్యూ చేయొచ్చు. ముందు ఇక్కడ నుంచి రూల్ చేసేది ఏదో కాస్ట్ లేకుండా ఎట్లా చేయాలనేది ఆలోచిస్తున్నాం. అమరావతి రాజధాని గురించి వైసీపీ ఏ రోజు ఎలా మాట్లాడతారో తెలియదు. ఆ రోజు అసెంబ్లీలో ఆయనే చెయ్యెత్తాడు, ఆయనే చెప్పాడు. ప్రభుత్వం మారంగానే మళ్ళీ ఆ మాట మార్చేశాడు. 3 ముక్కల మాట్లాడి ఇటు రాయలసీమ ఓట్లు తీసుకోవచ్చు, ఇటు కోస్తల్ ఓట్లు తీసుకోవచ్చు అని ఒక నాటకం ఆడాడు. ప్రజలు బుద్ధి చెప్పారు, ఇది పిచ్చి చేస్తాలు, పిచ్చి ఆహారాలని. అందుకని ఇప్పుడు అది కుదరదని మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఇక్కడే రాజధాని అని రకరకాలుగా చెప్తున్నారు. స్టెబిలిటీ లేదు ఆ పార్టీలో, నాయకుడికి వాళ్ళ కింద ఉండే వాళ్ళకి స్టెబిలిటీ లేదు. అంతేకాకుండా ప్రజల అభిప్రాయం తీసుకొని చెప్పడం ఉండదు. వాళ్ళంతా ఎవరికి వాళ్ళు చెప్పే విధంగా ఈరోజు చెప్పారు. నిజంగా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయొద్దు. నక్కతోలుకు కప్పుకున్న తోడేళ్ళ విధానపరమైన నిర్ణయాలు ప్రకటించే హక్కు సజ్జల రామకృష్ణారెడ్డికి ఎవరిచ్చారు? వైసీపీ నాయకులందరూ మా పార్టీ 3 రాజధానులకు కట్టుబడి ఉందని మాట్లాడుతున్నారు. మరి సజ్జలేమో అమరావతి నుంచే పరిపాలన సాగిస్తాడని చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి నోరు మూసుకొని ఇంట్లో కూర్చున్నాడు. అయ్యే సమయానికి సందర్భానికి అది అవసరమని భావిస్తే అది మాట్లాడుతున్నారు తప్ప పార్టీకి ఒక సిద్ధాంతం లేదు, విధానం లేదు. 3 చోట్ల సభలు పెట్టండి, జగన్మోహన్ రెడ్డి సభలకు హాజరవ్వాలి, సాష్టాంగ ప్రణామం చేసి రాష్ట్ర ప్రజల్ని క్షమాపణ అడగాలి, 3 ప్రాంత ప్రజల్ని. అప్పుడు మేము దాని మీద మీ ఆలోచన ఏంటో మేము చెబుతాం. అప్పుడు దాకా మీ మాటలన్నీ కూడా మోసపూరితమైన మాటలేనని స్పష్టం చేస్తున్నాను. మళ్ళీ అమరావతి గురించి ద్వంద్వ వైఖరి. ఎందుకు అమరావతి సపోర్ట్ చేయంత దమ్ముంటే, నీకు క్లారిటీ ఉంటే అట్లా కాదంట. విజయవాడ గుంటూరుని డెవలప్ చేస్తారంట, ఇప్పుడున్న అమరావతిని అట్లా వదిలేస్తారంట. సజ్జల అమరావతి ప్రాంతంలో తిరుగుతున్న తెల్ల త్రాచు విషనాగు. ఈ నాగు కొంచెం దెబ్బతిని అమాయకుడిని పిలిచినట్టుగా నా దగ్గర బంగారు కడియం తీసుకోండి అని చెప్తా ఉంది. అది ఉట్టి మాట. కేవలం ఈ ప్రాంత నాయకులు, ఎమ్మెల్యేలు, పోటీ చేసేవాళ్ళు, పార్టీలో పనిచేస్తున్న వాళ్ళు మన అమరావతి గురించి ఏదో ఒకటి చెప్పకపోతే జనం నమ్మేట్లు లేరండి మనల్ని అంటే ఈ వంచనా శిల్పాన్ని అల్లాడు అతను. దమ్ము ధైర్యం ఉంటే జగన్ రెడ్డి గారిని ప్రెస్ మీట్కి వచ్చి చెప్పమనండి. నేను చంద్రబాబు గారు అమరావతిని సపోర్ట్ చేస్తున్నా చెప్పమనండి జగన్మోహన్ రెడ్డిని దమ్ముంటే.